జాతస్య హి ధ్రువోర్ మృత్యు నాకు ప్రూవ్ చేయమనండి. అంటే ఏదైనా ఒక వస్తువు పుట్టి నాశనం కానటువంటిది ఏదైనా ఉంటే నాకు చూపిమనండి. అట్లా కుదురుతుందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆత్మను నాకు ప్రత్యక్షంగా చూపించి కాల్చడం కుదురుతుందా? కుదరదు. అది కూడా లేదు. కోపం వేరే కారణాల వల్ల వస్తుంది. కామము కోరికలు తీరకపోవడం ద్వారా కోపం వస్తుందని నేను అంటున్నాను. లేదు, వేరే ద్వారా కూడా వస్తుంది కోపము అని చెప్పండి నాకు. అంటే ఆయన చెప్పినటువంటివన్నీ కూడా సత్యమైనప్పుడు ఆయన సత్యమా కాదా మరి మేము నమ్మాలనా లేదా? ఇప్పుడు ఇంత వేదం చదువుకున్నటువంటి వాళ్ళము ఇంకో శ్లోకం మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రానాం అహం శశి అంటున్నాడు భగవంతుడు. అంటే నేను ఆదిత్యులలో 12 సూర్యులు ఉన్నారు మనకి, దాంట్లో నేను ఉన్నాను, నాది విష్ణు స్వరూపము దాంట్లో. తర్వాత చంద్రుడుగా కూడా నేనై ఉన్నాను అని అంటున్నాడు. అంటే ముందు ఇక్కడ మనము సూర్యచంద్రులు కనిపిస్తే కదా ఆయన ఉన్నట్టు, మరి మనకు కనిపిస్తున్నాయా లేవా? మరి ఇప్పుడు మరి దేవుడు లేడా? ఇంత క్లియర్గా ఆయన నేను అక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో అన్నిట్లో నేను ఉన్నానయ్యా, నా చాతుర్వర్ణ్యాలన్నీ నేనే సృష్టించానయ్యా, మీ ఈ కర్మలన్నీ కూడా నేనే చెప్పానయ్యా, అన్నీ ఆచరించి పుణ్యాన్ని పొందండి అయ్యా అని ఇంత క్లియర్గా విశదీకరించి భగవద్గీతలో చెప్పినప్పుడు మేము నమ్మాలనా వద్దా భగవంతుడు ఉన్నాడు లేడు అనేది?